గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీరందరూ కృపలో క్షేమంగా ఉన్నారని నమ్మి ప్రభుని కనపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి దినం దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అండి. ఈ దినాన్ని చూసే గొప్ప భాగ్యము, ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చినందుకు వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. మనం ఎంతో కృతజ్ఞమై ఉన్నాం. దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఈ రాత్రి మీ కొరకు, మనందరి కొరకు, నా కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చూద్దాం. 145వ కీర్తన 15వ వచనాన్ని చూద్దాం. 145వ కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరుకుని తృప్తి పరుచున్నావు. పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే సర్వజీవుల కన్నులు నీ వైపే చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు అనే మాట. ప్రియులు, ఇక్కడ రెండు మాటలు నా హృదయాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొదటి మాట ఏంటంటే, సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూచుట. రెండవది, తగిన కాలమందు, ఇన్ డ్యూ సీజన్ అన్నాడు ఇంగ్లీష్ లో. డ్యూ సీజన్, తగిన సమయం, తగిన కాలము దేవుడు అవసరం తీరుస్తున్నాడు. ఈరోజు సర్వజీవుల కన్నులు దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే మనం ఏమి పొందుకోం. చూడండి 146వ కీర్తన, 146వ కీర్తన 3వ వచనం చూడండి. 3వ వచనం, 4వ వచనం. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోద్ది. వారు మట్టిలో కలిసిపోతారు. వారి సంకల్పాలు, వారి ప్లాన్లు, వారి డిజైన్లు ఆ రోజే చచ్చిపోతాయి, ఆ రోజు నశించిపోతాయి. వారు ఎప్పుడైతే మట్టిలో కలిసిపోయారో ఆ రోజే వారి సంకల్పాలు, వారి ప్రాణాలు కలిసి. అందుకే రాజుల చేతనైనా నరుల చేత రక్షణ కలదు. వారిని నమ్ముకోవద్దు. 5వ వచనం చాలా బ్యూటిఫుల్. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడు వాడు ధన్యుడు. ఆశతో నువ్వు ఆయన వైపు చూస్తే నువ్వు ధన్యుడివి. రాజుల మీద గాని, మనుషుల వైపు చూసినప్పుడు, రాజుల వైపు చూసినప్పుడు, ఇంటి మన రక్త సంబంధుల వైపు చూసినప్పుడు చాలా సార్లు మనకు సిగ్గు, అవమానం ఇవి తప్ప మన జీవితంలో మన అవసరం తీర్చబడవు. ప్రియులారా, మన అవసరం తీర్చేవాడు మన దేవుడైన ప్రభువే. ఈరోజు దేవుని వైపు మనం చూసినప్పుడు ఆల్ ది ఐస్ ఆఫ్ ఆల్ లుక్ ఎక్స్పెక్టెంట్లీ టు యూ. ఆశ కలిగి దేవుని వైపు చూచుట చాలా అవసరం. ఈరోజు నీ అక్కర్లో ఎవరి వైపు చూస్తున్నావు? ఏ మనుషుల వైపు చూస్తున్నావు? స్టాప్ లుకింగ్ పీపుల్, స్టార్ట్ లుకింగ్ గాడ్. ఆమేన్. దేవుని చూడడం ప్రారంభించు, నీ జీవితంలో ఓడిపోవు. ఆయన మీద ఆధారపడిన వాళ్ళు, ఆయన మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు ఓడిపోయినట్లు గాని, దిగజారినట్టు గాని, సిగ్గుపడినట్టు గాని చరిత్రలో లేదు. He'll never make us disappointed. ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపరచడు. అందుకే విశ్వసించేవాడు కలవరపడడు, విశ్వసించేవాడు సిగ్గుపరచబడడు అని దేవుని వాక్యాలు చెప్పకనే చెప్తున్నాయి. ఈరోజు దేవుని వైపు మనం చూస్తే మనకి ఏం కలుగుతుంది? కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఆయన వైపు చూస్తేనంట, ఇక్కడే 15వ వచనంలో మనం చూస్తున్నాం, ఆహారం ఇస్తావు. 16వ వచనంలో, నీవు నీ గుప్పిని విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నావు. నువ్వు ఆయన వైపు చూస్తే పిల్లరా, ఆయన నీ మీద కనికరపడి, జాలిపడి, తన గుప్పులు విప్పి తగిన కాలం ముందు నీ కోరిక, నీ అవసరత తీరుస్తాడు. నువ్వు ఆయన వైపు చూస్తే నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. ఫిలిప్పీ 4:19 ఏముందండి?
చదవండి ఫిలిప్పీ 4:19. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆ అవసరం తీర్చగలను, ఇదైతే తీర్చలేను, అదైతే ఇవ్వగలను, ఇదైతే నేను ఇవ్వలేను అని బేరాలాడేవాడు కాదు ఆయన. చీప్ మెంటాలిటీ కాదు అయింది. ఆయన తక్కువడు కాదు, ఆయన అసాధ్యుడు. ఆమేన్. అసాధారణమైన దేవుడు. భూమి ఆకాశాలను నోటి మాటతో సృష్టించిన దేవుడు. అంత గొప్ప దేవుడు నీకు నాకు దేవుడుగా కలిగి ఉన్నాం మనం. ఎంత ధన్యులమండి. అందుకే దేవుడు వాక్యం చెప్తుంది, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. 144వ కీర్తన 15వ వచనం. 144వ కీర్తన 15వ వచనం. చూడాలి, అందరూ చూడాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఇలాంటి దేవుణ్ణి నువ్వు దేవుడిగా, తండ్రిగా, యజమానుడిగా, కాపరిగా, నాయకుడిగా కలిగి ఉండడం అంటే ఎంత ధన్యమండి, ఎంత భాగ్యం అండి. 33వ కీర్తన 12వ వచనం. 33వ కీర్తన 12వ వచనం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎంత ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దేవుని వైపు నువ్వు చూస్తే మొట్టమొదటిగా కలిగేది ఏంటంటే నీ అవసరాలన్నీ తీర్చబడతాయి. అక్కర్లో ఉన్నావా, అవసరతల్లో ఉన్నావా? ఎంత ప్రయత్నం చేసిన అవసరం తీర్చబడలేదా? తల కిందకి కాలు మీదకి పెట్టి బొర్ర నేలకేసి కొట్టుకున్నా, పిల్లలు శత విధాల ప్రయత్నం చేసిన నీ అక్కర్లు తీర్చబట్టలేదా? భయపడద్దు. నీకు శుభవార్త, గుడ్ న్యూస్ ఏంటంటే లుక్ అంటూ గాడ్. లుక్ అంటూ ప్రార్థనలను వాయిన వైపు చూడు. ఒకరోజు అటు ఇటు అయినా నీకు ఇస్తాడు, తగిన కాలం ముందు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకో. నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. పిల్లలు ఏ రోజుకి ఆ రోజు పంపిస్తాడు దేవుడు నీకు. నీ అవసరాలన్నీ తీరుస్తాడు, నీ కోరికలన్నీ తీరుస్తాడు, నీకు ఆహారం ఇస్తాడు, ఆయన గుప్పులు విప్పుతాడు. హీ విల్ ఓపెన్ హిస్ హ్యాండ్. తన చేతిని విప్పుతాడు నీకోసం, నా కోసం. ఆ సమస్య ఎంత పెద్దదైనా, అక్కర ఎంత పెద్దదైనా, పిల్లరా ఆ అవసరత ఎంత పెద్దదైనా, అవసరతలన్నీ తీర్చే దేవుడు, అక్కర్లన్నీ తీర్చే దేవుడు. ఆయన వైపు చూడడం మనం నేర్చుకుందాం. ఆయన వైపు చూడడం మనం నేర్చుకుందాం. రెండవది, ఆయన వైపు చూస్తే మనకి ఏం జరుగుతుంది చూడండి. యెషయా గ్రంథం 45:22. ప్రైజ్ ది లార్డ్. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడును లేడు. భూదిగంతం నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, రక్షింపబడండి. పాపము నుండి రక్షణ, శాపము నుండి రక్షణ, భయంకరమైన ఉగ్రత నుండి రక్షణ, భయంకరమైన తెగుళ్ళ నుండి రక్షణ, తప్పించబడటం, రక్షింపబడటం. భూదిగంత నివాసులారా నా వైపు చూస్తే నేను మిమ్మల్ని రక్షిస్తాను. రక్షించుటకు బలాఢ్యుడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నిన్ను రక్షించుటకు సమర్థుడు ఆయనే. రక్షణ అంటే అర్థం ఏంటంటే శిక్ష నుంచి తప్పించుకోవడం అంటండి. రక్షణ నీ శరీరానికి రక్షణ, నీ ప్రాణానికి, నీ ఆత్మకు రక్షణ. రక్షించే దేవుడు, రక్షణ యెహోవాది. ప్రాణం మరణము నుండి తప్పించడం యెహోవా వశము. పిల్లల రక్షణ అనుభవాన్ని దేవుడికి ఇస్తాడు. పాపము నుండి రక్షిస్తాడు. పాపం చాలా భయంకరమని తెలుసు కదండి మనకి. అది నరాల్లోనికి, ఎముకల్లోనికి, కీళ్ళలోనికి వెళ్లి అంతరంగంలోకి వెళ్లి పిల్లల దేవునికి దూరం చేసే శాపాన్ని, మరి పాపాన్ని, రోగాన్ని, భయంకర పరిస్థితులు తీసుకుని వస్తుంది. పాపం ఎంత భయంకరమైంది. దాని నుండి దేవుని రక్షిస్తాడు. నువ్వు ఆయన వైపు చూస్తే తన రక్తంతో నేను కడుగుతాడు. He will wash away. He will wash your sins away. భూదిగంత నివాసులారా నా వైపు చూచి
రక్షణ పొందండి. పిల్లలు మనం చూస్తే, ఆయన వైపు చూస్తే, దేవుని వైపు చూస్తే మనకి ఏం జరుగుతుంది. మరి దేవుని వాక్యంలో మరి సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ ఇజ్రాయేలీలు అరణ్యయాత్రలో ఉన్నారు. దేవర్ ఇన్ జర్నీ, అరణ్య యాత్రలో ఉన్నారు. 21:8 చదవండి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అరణ్య యాత్రలో ఉన్న ఇశ్రాయేలీయులు పాపం చేశారు, సనిగారు, గొనిగారు. పిల్లరా, వారి మధ్యకు మరి విష సర్పాలు, తాపకరమైన పాములు వచ్చేసాయి. పాములు కొడుతున్నాయి. కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది నొరగలు కొక్కుతున్నారు. పరిస్థితి ఏం బాగోలేదు. పిల్లరా, మరణ వాసన. ఏం చేయాలో అర్థం కాక వారి తప్పు వారు తెలుసుకుని మోషే దగ్గరికి వచ్చి, మోషే డాడీ మా కొరకు ఏదో ఒకటి చేయి తండ్రి అని అడిగితే మోషే దేవుని సన్నిధికి వెళ్ళాడు. ప్రభు అన్నారు, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఒక కర్రకి పెట్టి, ఒక కర్రకి పెట్టి ఎత్తైన స్థలంలో దాన్ని పెట్టు. కరవబడిన ప్రతి ఒక్కడు వచ్చి ఇత్తడి సర్పాన్ని చూడమని చెప్పు. అలాగే ప్రభు చెప్తాను. ప్రజల మధ్యకి చెప్పాడు, మీరు ఆ ఇత్తడి సర్పం వైపు చూడండి, నిదానించి చూడండి, జాగ్రత్తగా చూడండి, శ్రద్ధగా చూడండి అని చెప్పాడు. పిల్లలు అందరూ దేవుని వాక్యం చెప్తుంది 8వ వచనంలో చూసే కింద చదివాము 21:8. ఆ సర్పపు కాటు తిరిగిన ప్రతి ఒక్కడు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. నువ్వు ఆయన వైపు చూస్తే నువ్వు బ్రతుకుతావు. ఏ మరణకరమైనది, ఏ తాపకరమైనది నేను ఏమీ చేయదు. కరోనా అనే దురాత్మ పిల్లరా మరి ప్రపంచమంతా కాటు వేస్తుంది. పిల్లరా, చాలా మంది చనిపోయారు, చాలా లక్షల మంది చనిపోయారు. ఆ కాటు తినకుండా నన్ను కాపాడాడు. ఒకవేళ కరోనా నేను కాటు వేసి ఉంటే నువ్వు ఆయన వైపు చూడు. లుక్ అట్ టు గాడ్. నువ్వు బ్రతుకుతావు. యూ విల్ నాట్ డై. ఆమేన్. నీవు చనిపోవు, నువ్వు బ్రతికి దేవుని క్రియలు వివరిస్తావు, యేసుకి సాక్షిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఫియర్ నాట్. ఆయన వైపు చూచిన వారు బ్రతుకుతారు. ఆయన వైపు చూస్తే ఏం జరుగుతుంది, దేవుని వైపు చూస్తే ఏం జరుగుతుంది అనే మాటలు మరి మనం చూస్తున్నాం. ఆదికాండము 28 యాకోబు తన ప్రయాణంలో అలసిపోయి పడుకుంటే మధ్యరాత్రి పూట పిల్లల కనులు ఒక కల కన్నాడు. కల్లో భూమి మీద ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడింది, వెలుగుతో ప్రకాశిస్తూ ఉన్న దర్శనంలో చూస్తున్నాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు. చివరికి చూస్తే చివరి దేవుడు ప్రభు నిలబడి, యాకోబో నేను ఎవరినో తెలుసా, నీ తండ్రిని అబ్రహాము ఇస్సాకుల దేవుడును, నీ సంగతంతా నాకు తెలుసు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను చెప్పింది నీతో నెరవేర్చబడే వరకు నేను విడవను, నేను మరలా తీసుకొస్తాను ఇక్కడికి, నేను గొప్ప జనంగా చేస్తాను. దేవుడు వాగ్దానం చేసి ప్రభు యాకోబుతో మాట్లాడితే, ఎప్పుడైతే యాకోబు దేవుని చూశాడో దేవుని వాక్యం చెప్తుంది, యాకోబుల పిరికితనం అంతా పోయింది. ప్రైజ్ ది లార్డ్. యాకోబుల భయం అంతా పోయింది. ప్రైజ్ ది లార్డ్. యాకోబులో గిల్టీనెస్ అంతా పోయింది. పాప ఆ యొక్క అపరాధ భావం అంతా పోయింది. ధైర్యం వచ్చేసింది, సమాధానం వచ్చేసింది. ఆ ధైర్యంతో, అభిషేకంతో, ఆ బలంతో
మామగారింటికి లాభానింటికి వెళ్ళిపోయాడు. సుమారు 20 సంవత్సరాలు అక్కడ మరి ఉండి అక్కడి నుంచి ఆశీర్వాదంతో సమృద్ధితో బయలుదేరి వచ్చాడు. ఇఫ్ యు లుక్ అన్ టు గాడ్, ఆల్ యువర్ లోన్లీనెస్, నీ ఒంటరితనం, నీ భయము, నీ ఆందోళన, నీ యొక్క శ్రమలు, ఇబ్బందులు, ఇవన్నీ ఒక్క క్షణంలో తొలగిపోతాయి. ఇన్ వన్ మూమెంట్ ఎవ్రీథింగ్ విల్ బి వ్యానిష్. ప్రతిదీ తొలగిపోతుంది. ఈ రాత్రి మనం చేయాల్సింది ఒకటే, దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ప్రతి దానికోసం అండి, ప్రతి విషయంలో, మన పర్సనల్ విషయంలో కానీ, మన కుటుంబ సభ్యులు, మన భార్యలు అయితే బిడ్డల విషయంలో కానీ, భవిష్యత్తు విషయాల్లో కానీ, ఏదైనా ప్రతి విషయంలో, ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు లుక్ అన్ టు గాడ్. ప్రతి విషయంలో దేవుని వైపు మనం చూడడం నేర్చుకోవాలి. లుక్ అన్ టు గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో దేవుని వైపు చూడడం మనం నేర్చుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఆయన వైపు చూచిన వారు ప్రతి ఒక్కరూ మరి వెలిగించబడతారు, వారి ముఖములన్నడూ లజ్జింపకపోయాని రాయబడింది. ఆయన వైపు చూసిన వారికి వెలుగు కలుగుతుంది. ఆర్ యు లుకింగ్ అన్ టు గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్? ప్రతి విషయంలో, ప్రతి అక్కర్ల విషయంలో మనం ప్రభు వైపు చూడడం మనం అలవాటు చేసుకుంటున్నామా? సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఏదైనా అవసరం మనకు వస్తే ఇమీడియట్ గా సెల్ ఫోన్ తీయడం, ఫోన్ చేయడం వరకు హెల్ప్ అడుగుతాం. ఓకే, హెల్ప్ అడగడం తప్పు అని కాదు నేను చెప్పేది. దానికంటే ముందు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రభుని అడగాలి. ప్రభా, పలానా అక్కర నాకు వచ్చింది, నేనేం చెయ్యాలి ప్రభా? ఎలా నేను దానిలో ముందుకు వెళ్ళాలి ప్రభా? నా సహాయకుడు నీవే కదా, ఆశ్చర్యకరమైన సహాయం పంపిస్తావు కదా, టైమ్లీ హెల్ప్ పంపిస్తావు కదా, నువ్వు నాకు ఎబినేచరు కదా. ఇదిగో ఆపదలో ఉన్నానయ్యా, అక్కర్లో ఉన్నానయ్యా, పంపించున్నాయనా అని నువ్వు ఆయన వైపు చూడడం నేర్చుకుంటే నీ జీవితంలో దేవుడికి ఉపకారం. యాకోబు ఎప్పుడైతే దర్శనంలో దేవుని చూచాడో, యాకోబులో అపరాధ భావం పోయింది, యాకోబులో భయం పోయింది, యాకోబులో భవిష్యత్తు గురించిన బెంగ తొలగిపోయింది. గొప్ప ధైర్యం, పిలిచితనం ఆవరించిందా? భయపడద్దు. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ భవిష్యత్తు యేసయ్య చేతుల్లో ఉన్నాయి. వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. సర్వశక్తుని చేతుల్లో మనం ఉన్నాం. అన్ని ఆయన చూసుకుంటాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే చాలు, నువ్వు ఆయనతో ఉంటే చాలు, నువ్వు ఆయన వెంబడిస్తే చాలు. అందుకే 127వ కీర్తనలో రాయబడింది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. లోకస్తుల్లాగా మనం చేయకూడదు. లోకస్తులు వేకువని లేచి చాలా రాత్రి అయితే పడుకుంటారు. అది వ్యర్థమే, బుస్సుమంటదంతా. మరి మనము తన ప్రియులు నిద్రించుచుండగా ఇచ్చుచున్నాడు. తన ప్రియులంటే, తన బిడ్డలంటే ఆయనకి ఎంత ఇష్టం తెలుసు. నువ్వంటే ఎంత ఇష్టమో. కారణం ఏంటంటే, నేను రక్తంలో కడిగాడు, కొన్నాడు నిన్ను. నువ్వు ఆయన బిడ్డవి, ఆయన సొత్తువి, ఆయన స్వాచ్ఛానివి. ఎవరైపు చూస్తున్నావు? ప్రతి విషయంలో ప్రభు వైపు చూడడం మనం అలవాటు చేసుకోవాలి. పిల్లల దేవుని వాక్యంలో మనం చూస్తే 145:15 మనం మొదట చదివాం కదా, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి, తగిన కాలం ముందు నువ్వు వారికి ఆహారం ఇస్తావు, నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నావు. సర్వజీవుల కన్నులు నీ వైపే చూస్తున్నాయి. ఈరోజు మనం ఎవరి వైపు చూస్తున్నాం పిల్లల? అపోస్తల కార్యం గ్రంథం 3వ అధ్యాయం మరి 3-4 వచనాల్లో ఒక కుంటివాడు అక్కడ మనకి కనబడతాడు. వాడు మందిరపు ఆ గేటు దగ్గర ద్వారం మీద కూర్చున్నాడు. వాడు పని ఏంటంటే భిక్షం ఎత్తుకుంటున్నాడు. వాడికి ఇంకో పని ఏంటంటే మందిరుడికి వెళ్లి పోయే వాళ్ళ వైపు చూస్తున్నాడు. వారి చేతుల వైపు, వారి పాకెట్స్ వైపు చూస్తున్నాడు, వారి ముఖాల వైపు చూస్తున్నాడు. కనికరిస్తారేమో, జోబులు చేపెట్టి ఎంతో కొంత తీసిస్తారేమో. హి వాజ్ లుకింగ్ అన్ టు పీపుల్. నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, నాకు తెలియదు. మనుషుల వైపు చూసినంత కాలము, చూసినన్ని సంవత్సరాలు వాడిలో ఏ మార్పు రాలా. వాడు ఇంకా కుంటువాడిగానే ఉన్నాడు, వాడు ఇంకా బెగ్గరగానే ఉన్నాడు. వాడు ఆ శాపంలో ఉన్నాడు. ఒక ఫైన్ డే, ఒక బ్లెస్డ్ డే నాడు
పేతురు యోహాను ఆ త్రోవలో వెళ్తున్నారు. అపోస్తలుల 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందులో ఎవరి బిడ్డలు కట్టారు. పేతురు యోహాను వారిని తేరి చూచి పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనేది. మా తట్టు చూడుము, లుక్ అన్టు అస్. పిల్లరా, మనకు అక్కర్లు వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. పిల్లరా, దేవుని సేవకుల వైపు చూడాలి. ఆమేన్. ఆమేన్. ఇమీడియట్ గా నువ్వు దేవుని సేవకులకు ఫోన్ చేసి ఎలా ఉంది మా పరిస్థితి ఏంటి, దిస్ ఈజ్ అవర్ కండిషన్ బ్రదర్, ప్లీజ్ ప్రే. దేవుని సేవకుడు నీకు ఏమి ధనం ఇవ్వలేడు, కానీ దేవుని సేవకుడు దానికి మించి నీకు ఇవ్వగలడు. మనోధైర్యం ఇవ్వగలడు. పిల్లల ధైర్యం ఇవ్వగలడు. దావీదు చేసే ప్రార్థన నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. ఇక్కడ పేతురు యోహాను అంటున్నారు, మా తట్టు చూడు, లుక్ అంటు అస్. మాలో ఉన్న దేవుడు, మాలో ఉన్న యేసయ్య వైపు చూడు అంటున్నారు. వారు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. చూడటం మొదలెట్టాడు. పేతురు యోహానుల వైపు చూస్తున్నాడు. వాడికి పేతురు యోహాను కనబడట్లేదు, కానీ పేతురు యోహానులో వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. వారిలో ఉన్న ప్రభు అయిన యేసయ్య కనబడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. అంతే అనుకున్నాడు, నా పరిస్థితి ఈ రోజు మారుతుంది. ఆమేన్. అంతటి పేతురు, వెండి బంగారం నా దగ్గర లేవు, గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నేను కలిగి ఉన్నాను, అదేడు తెలుసా, నజరుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి స్వస్థత వరం దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నాడు. నేను ఏం కలిగి ఉన్నానో అభిషేకాన్ని అది నీకు ఇస్తున్నానయ్యా. నజరేయుడైన యేసు నామమున నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తగా వెంటనే వాని పాదములు చీరమండల divine healing power is flowing. దైవిక స్వస్థత శక్తి ప్రభావం వాడి లోనికి ప్రవహిస్తా ఉంది. పిల్లల నరములు, ఎముకలు, కీళ్ళు అన్ని శక్తిని పొందుకుని లేచి నిలబడి లేచి ఏం చేయడంట, దిగ్గులు లేచి వాడి లేచి నిలచి నడిచి గంతులు వేస్తూ దేవుని దేవాలయములోనికి వెళ్ళాడు. అంటున్నారా, లుక్ అంటు గాడ్. నువ్వు దేవుని వైపు చూడటం నేర్చుకో తమ్ముడా, నా సహోదరులు. మనుషుల వైపు చూసినంత కాలం నువ్వు ఓడిపోతావు ముమ్మాటికి. మనుషులేనండి, నమ్మదగిన వాడు ఒకడు లేడండి. అందరూ కొంప ముంచే వాళ్ళే. 1-2 సార్లు ఏదో హెల్ప్ చేస్తారు, తర్వాత చేతులు ఎత్తేస్తారు. బట్ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను ముంచడు, నిన్ను తేలుస్తాడు. ఆయన హ్యాండ్ ఎవడు, నీ హ్యాండ్ పట్టుకుంటాడు. ఈ రాత్రి నా మాట ఏంటంటే, ఆయన వైపు చూడడం నేర్చుకో, దేవుని వైపు చూడడం నేర్చుకో. లుక్ అంటు గాడ్. ప్రార్థనలో నువ్వు ఆయన వైపు చూడడం నేర్చుకో. ప్రార్థన చేస్తూ మొరపెడుతూ నువ్వు ఆయన వైపు చూడడం నేర్చుకో. మనుషుల వైపు చూడొద్దు, మనుషుల మీద ఆధారపడద్దు. దావీదంటాడు, నీవే నా ఆధారము, యుద్ధతైన ముందు నా తలను కాయువాడు నీవే అంటాడు. దావీదు ఇన్ని మాట్లాడాడండి. నీవే నా ఆధారము అని, నీవే నా ఆశ్రయము అని, నీవే నా కంచె అని, నీవే నా కోట అని, నీవే నా దుర్గం అని, ఎత్తైన కోట అని ఇన్ని మాట్లాడాడండి. పిల్లలు ప్రభుని ఎంత అర్థం చేసుకున్నాడండి. ప్రభు మీద ఎంత ఆధారపడ్డాడండి. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు పిల్లల దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వైపు చూశాడు. అందుకే అన్నాడు ఈ మాట, యుద్ధం యెహోవాది నాది కాదు. ఈరోజు మన కుటుంబాలు దేవుని మీద ఆధారపడతాం, దేవుని వైపే చూద్దాం. లుక్ అంటు గాడ్. ద ఐస్ ఆఫ్ ఆల్ లుక్ ఎక్స్పెక్టెంట్లీ టు యూ లార్డ్. గివ్ దెమ్, యూ విల్ గివ్ దెమ్ ఇన్ ఏ డ్యూ సీజన్. ప్రతి జీవ కన్నులు నీ వైపు చూస్తున్నాయి. తగిన కాలం ముందు నీ వారికి ఆహారం ఇచ్చదు. నీ గుప్పిలిపి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నావు. ఇది దేవుని వాక్యం. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. కన్నీటితో ప్రభు చూడు, ఆధారపడు దేవుని మీద. పడుతున్నావు, లేస్తున్నావు, దుఃఖంతో విలవెల్లాడిపోతున్నావు. ఒంటరితనం నిన్ను విలవెల్లాడిస్తా ఉంది.
ఎంతమంది నీ చుట్టూ ఉన్న ఒంటరితనంలో ఉన్నావు. ఎవరో సహాయం చేసేవారు ఎవరు లేక, అందరూ మాటలు మాట్లాడేవారు కానీ సహాయం చేసేవారు ఎవరు? మనకి ఎవరున్నారు ఈ లోకంలో? పిల్లలు అందుకే భక్తుడిటాడు ఆసాపు, కోరహ కుమారులు ఆసాపు. ఆ మాటలు మనం చూస్తే, ఆకాశం ముందు నీవు నాకుండగా నాకు ఏది అక్కర్లేదయ్యా, ఆకాశం ముందు నీవు నాకుండగా. పిల్లల భక్తుడు ఆకాశంలో దేవుని వైపు చూస్తున్నాడు. మనం కూడా దేవుని వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసిన వారు ఎవరూ సిగ్గునందరు. ప్రైజ్ ది లార్డ్. వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవడం, ఫేడ్ అవ్వంట ఆయన వారి ముఖాలు. వారి ముఖాలు ఎప్పుడు షైనింగ్, వారి ముఖాలు వాడబారవు, ప్రకాశిస్తూనే ఉంటారు. ప్రభు మనలందరినీ అలాగా మరి ప్రకాశింపచేసి మన అక్కర్లను తెచ్చి ఆయన వైపు ఎప్పుడు చూచేవారుగా మనలందరినీ సిద్ధపరిచి దీవించును గాక. ఆమేన్. మీకు ఒక ప్రార్థన చేస్తాను, తలలో వంచండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వైపు చూడటం, దేవుని సేవకుల వైపు చూచి సేవకుల మీద ఆధారపడటం, దేవుని మీద ఆధారపడదు, దేవుని దాసుల మీద, ప్రార్థన పరుల మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. నిన్ను సిగ్గునొందింపు చేయడు. నీవు సిగ్గునొందవో నీ కొమ్ము పైకెత్తుతాడు దేవుడు. మొదట కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి చెందుతావు. ఇప్పుడు కొద్దిగా ఉంటే ఉండొచ్చుగాక, మహాభివృద్ధి చెందుతావు. నువ్వు దీవించబడతావు, సమృద్ధిని చూస్తావు. చివరిలో నీ దీవెన అత్యధికంగా ఉంటుంది. పిల్లరా, విషపు పాములు కుట్టినప్పుడు, తాపకరమైన సర్పములు కుట్టినప్పుడు వారు ఎత్తడి సర్పం వైపు చూచారు. నిదానించి చూచారు. మామూలుగా మనం ప్రభు వైపు కూడా నిదానించి చూడడం నేర్చుకోవాలి. శ్రద్ధతో ఒంటరిగా నువ్వు ప్రభు వైపు చూడడం నేర్చుకుంటే నేను విడిచిపెడతాననుకుంటున్నావా?